వెల్కమ్ టు స్పేన్ న్యూస్ దండోరా. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చని పేర్కొంది. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిందని, ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచిన కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని కోరారు. బీజేపీతోనే దేశం సుభిక్షంగా ఉందని, నియోజకవర్గంలో ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తూ అవినీతిని అధికం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలకు ఓటు అడిగే హక్కే లేదన్నారు. ఏపీ పర్యటన చాలా ఆనందాన్ని ఇచ్చిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. రాష్ట్ర పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీ వెళ్లిన ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీశైలం క్షేత్రంలో ఉండటం అపారమైన ఆనందాన్ని ఇస్తుందని, ఈ పవిత్ర స్థలంలో అడుగడుగునా దైవత్వం నిండి ఉందన్నారు. ఇక్కడి ప్రజల సాదర స్వాగతానికి నేను కృతజ్ఞునని, శ్రీ భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి వాళ్లు ఎప్పుడూ దేశాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులంతా తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అదే సమయంలో కొత్త మంత్రివర్గాన్ని శుక్రవారం పునర్వ్యవస్థీకరించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖజూవా ఆసిఫ్ మరోసారి భారత్ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ 30 గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్ తరపున ఆఫ్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆఫ్ఘన్తో రెండు వైపుల యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ విషయంలో ఆఫ్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయని, యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి ఇస్లామాబాద్ వ్యూహాలను రూపొందించారన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార ఎన్డీఏ కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. బీహార్ ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని, మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికిమాలినవని తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే బీహార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం ఎంతో మంది బలిదానాలు చేశారని, వాటిని గుర్తించిన సోనియా గాంధీ చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కేసీఆర్ కుటుంబం ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సన్నబియ్యం ఇచ్చింది కేవలం మన రాష్ట్రంలో మాత్రమేనని, ఈ ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చివరి ఓటరు ఓటు వేసే వరకు బూత్ కమిటీ ఇన్ఛార్జీలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈవీఎంలకు తాళాలు వేసిన తర్వాతనే రిలాక్స్ కావాలని సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని, ఈ మేరకు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ విషయంపై ఇరువురు నేతల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని తెలిపింది. ఇక ఇదే అంశంపై రష్యా కూడా స్పందించింది. భారత ప్రయోజనాలకు అనుగుణంగానే రెండు దేశాల మధ్య ఇంధన బంధం కొనసాగుతోందని స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రధాని మోడీ ట్రంప్కు భయపడుతున్నారని ఆరోపించారు. భారత్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ట్రంప్కు మోడీ దారదత్తం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు కూడా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేదని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అర్హత ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతో వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభించనుంది. 2 పిల్లలకు మించి సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక చేసింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది.
ఫిలిప్పీన్స్ ను భూకంపాలు భయపెడుతున్నాయి. గత కొంతకాలంగా ఈ దేశంలో భూ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా తెల్లవారుజామున మరోసారి ఫిలిప్పీన్స్ లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం ఫిలిప్పీన్స్ లో మిండానోవా ప్రాంతంలో ఉదయం 7 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం భూమికి 90 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని ఎన్సీఎస్ తెలిపింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం లేదు. స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.